భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అలకలాంబ, రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ఆదేశాల మేరకు మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ జయంతిని ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ అధ్యక్షతన గుడిమల్కాపూర్ బుడగజంగం బస్తీలో నిర్వహించారు. సాంకేతిక విప్లవం ద్వారా భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా పునాదులు వేసిన మాజీ ప్రధానమంత్రి శ్రీ స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నారీ మహిళా ఆరోగ్య సంకల్పం ప్రియదర్శిని ఉడాన్ కార్యక్రమం ద్వారా శానిటరీ నాప్కిన్స్ ని పంపిణీ చేశారు. ఈరోజు స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి గారైన రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఖైరతాబాద్ జిల్లాలో మహిళా కాంగ్రెస్ తరఫున ఖైరతాబాద్ జిల్లాలోని భాగమైన గుడిమల్కాపూర్లో స్లమ్ ఏరియాలో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది. మా ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ తరఫున అందరం కూడా మహిళలు ఇక్కడ రాజీవ్ గాంధీ గారికి నివాళులు అర్పించడం జరిగింది. సాంకేతిక నిపుణతను గురించి ఒక విప్లవం సృష్టించి మన భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీపడే స్థితికి తీసుకొచ్చి పునాదులు వేసిన మన మాజీ ప్రధాని గారు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారికి మన అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఈరోజు మనము ఐటీ పరంగా ఇంత అభివృద్ధి చెందామంటే మన దేశవ్యాప్తంగా కూడా కాకుండా ప్రపంచవ్యాప్తంగా మనం పోటీపడే స్థితికి తీసుకొచ్చినాడు, ఆలోచన చేసినాడు. ఆ రోజే అంత గొప్ప మహానుభావుడు ప్రధాని రాజీవ్ గాంధీ గారు, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు. అలాగే ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా రాష్ట్ర ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలంబ గారి మరియు రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ నారీ మహిళా ఆరోగ్య సంకల్ప్ ప్రియదర్శిని ఉడాన్ కార్యక్రమం ద్వారా ఈరోజు ఈ స్లమ్ ఏరియాల్లో ప్రజలకు ఉన్న మహిళలకి ఆరోగ్యం పట్ల అవేర్నెస్ చేస్తూ ఇక్కడ శానిటరీ నాప్కిన్స్ అన్నింటినీ ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలకు ఆరోగ్యం పట్ల వారికి అవగాహన కల్పించడం జరిగింది. అలాగే ఈరోజు మనము ఇన్ని మహిళల పట్ల ఆ రోజు ఆలోచించి రాజీవ్ గాంధీ గారు